పొద్దున మామయ్యను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిండ్రు. వాళ్ళు ఎందుకోసం తీసుకెళ్ళిండ్రు, దేనికోసం తీసుకెళ్ళిండ్రు తెలీదు. కానీ ఎట్లా తీసుకెళ్ళిండ్రో అట్లా ఇంటికి తీసుకురావాలని దండం పెట్టి వేడుకుంటున్నాం మిమ్మల్ని. అతను చాలా మంచి వ్యక్తి. మరి ఏమి సమాచారం ఇవ్వకుండా మీరు తీసుకెళ్ళిండ్రు. ఇంటికాడ ఉన్న వాళ్ళు టెన్షన్ పడతారు కదా. అతని హెల్త్ బాగాలేదు, షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్, రేపు కంటి ఆపరేషన్ ఉన్నది. మీరు పోలీసు వాళ్ళేనా, మరి ఇంకా వేరే ఎవరైనా ఏమైనా చేయడానికి తీసుకెళ్ళిండ్రా, ఏదైనా విచారించడానికి తీసుకెళ్ళిండ్రా, ఏదైనా కేసు పరంగా తీసుకెళ్ళిండ్రా, దేనికోసం తీసుకెళ్ళినా కానీ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. తీసుకెళ్ళిన వాళ్ళు మాకు చెప్పాలి. తీసుకెళ్లేటప్పుడు చెప్పకపోయినా కానీ సమాచారం మాకు ఇప్పుడైనా అందియాలని కోరుకుంటున్నాము. ఇదే మీ నుంచి మేము కోరుకునేది. ఆ వ్యక్తి సేఫ్గా ఉండాలి. అతను సేఫ్గా ఉంటాం, మేము సేఫ్గా ఉంటాం. అతన్ని చూసుకుంటూ మేము బతుకుతున్నాం. మాటలు అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు వస్తుంది, ఏ ఒక్క రిమార్క్ కూడా అతని మీద లేదు. అట్లా లేకుండా అట్లా ఇంటి దగ్గరికి వచ్చి ఎవరికి చెప్పకుండా చేయకుండా భుజం మీద చేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళడు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది మాత్రం కరెక్ట్గా అనిపించట్లేదు. తీసుకెళ్ళిన వాళ్ళు మీరే కొంచెం ఆలోచించుకుంటా. కరీంనగర్ వల్ల, సిద్దిపేట వల్ల, బెల్లంపల్లి, ఇక్కడ మీరు ఎక్కడున్నా కానీ మీరు ఎక్కడి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినా కానీ మాకు సమాచారం అందియాలని కోరుకుంటున్నాం. ఎక్కడి వాళ్ళని కూడా మాకు తెలీదు. వచ్చిర్రు, తీసుకెళ్ళిండ్రు, మాట కూడా మాట్లాడనివ్వలేదు. ఏంటి అని అంటే పోలీసు వాళ్ళు తీస్తే వీళ్ళు తీసుకెళ్తున్నారమ్మా నన్ను అని అన్నాడు. అంతే, అదొక్కటే మాట అందించారు. ఆ మాట మాట్లాడేలోపు భుజం మీద చేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళిండ్రు. మరి వాళ్ళు పోలీసు వాళ్ళు అనుకోవాలా, మరి బయట ఎవరన్నా అనుకోవాలా, ఏమైనా చేయడానికి తీసుకెళ్ళిండ్రా? మరి వాళ్ళు రౌడీలా, ఎక్కడ వెళ్ళానా, ఎవరు వాళ్ళు గుండాలా, అట్లా తీసుకెళ్తారు. పోలీసు వాళ్ళు అయితే డేర్గా తీసుకెళ్తారు. ఈ కేసు ఉన్నది, ఇది ఇట్లున్నది, ఇది విచారించాలమ్మా, మీకు తెలీదు అని మేము తీసుకెళ్తారు. కానీ ఏమి చెప్పకుండా తీసుకెళ్ళిరు అని అంటే మేము డౌట్ పడవలసి వస్తుంది కదా. అతని హెల్త్ బాగాలేదు, మేము కంటి ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసుకున్నాం. అతన్ని తీసుకెళ్ళాలి. నైట్లో అతని హెల్త్ కూడా బాగాలేదు, షుగర్ తోటి ఆరోగ్యం బాగా లేకుండా ఉన్నాడు. టైం టు టైం ఈ లోపు టిఫిన్ అయిపోతుంది అతన్ని. అట్లా తీసుకెళ్ళిరు అని అంటే మేము డౌట్ పడతాం కదా. ఎక్కడికి వెళ్ళిరు, డిపార్ట్మెంట్లకు కూడా వెళ్ళి కనుక్కోవాలనుకుంటున్నాం. మరి ఈ లోపు మీరు మాకు చెప్తే బాగుంటుంది. ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు అని కోరుకుంటున్నాము. మీరు మాకు ఫోన్ చేసి అందియాలి సమాచారం. ఏదైనా కానీ నష్టం కూడా జరగదు, అతనికి ప్రాణ నష్టం జరగదు, అతనికి ఏమీ జరగదు. ఎట్లా తీసుకెళ్ళిరో, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వ్యక్తి ఎట్లా ఉన్నాడో వచ్చేటప్పుడు కూడా అతను తీసుకొచ్చి జాగ్రత్తగా అట్లనే అప్పగించాలని కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల నుంచి లేని పోలీసులు, ఇన్ని సంవత్సరాల నుంచి గుండాగాలి, ఇప్పుడు ఇంటికి ఎట్లా వచ్చారు? అతను తీసుకెళ్లే ముందు ఇంట్లో మేము ఉన్నాం కదా, మమ్మల్ని అడిగి తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్ళాలి. సమాచారం ఇవ్వాలి. అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అని మాకు తెలుస్తుంది. సరే, ఈ ఫలానా ద్వారా ఇట్లా తీసుకెళ్తున్నారని తెలుసుకోవడానికి. ఏం చెప్పకుండా అట్లా తీసుకెళ్తే మేము ఏమనుకోవాలి? ఏం చేయడానికి తీసుకెళ్ళిండ్రు? అట్లా తీసుకెళ్ళిండ్రు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది. అతను ఏదో చేయడానికే తీసుకెళ్ళిండ్రు అని మేము డౌట్ పడవలసి ఉంటుంది కదా. అందుకోసం మేము చేస్తున్నాను. దయచేసి వాళ్ళని ఎట్లా తీసుకెళ్ళిర్రు, ఆ వ్యక్తిని అట్లా తీసుకురండి. ఏ నష్టం జరగకుండా, ఏ దెబ్బ జరగకుండా, ఏ హాని జరగకుండా తీసుకురావాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.